హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో క్యారెట్ కేక్ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేస్తారని చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కేక్ చేసుకోవడానికి చాలా సింపుల్, ఇంట్లో ఉన్న వస్తువులతోనేనండి. కప్పు పెరుగు, కప్పు షుగరు, హాఫ్ కప్పు ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ అంటే కూరలకు వాడే నూనె, ఒక క్యారెట్. ముందుగా ఒక కప్పు పెరుగు, ఒక కప్పు షుగరు, హాఫ్ కప్పు వేరుశనగ నూనె అండి వేసుకొని బాగా గిలకొట్టుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల వరకు బాగా కంటిన్యూస్గా టిప్ చేసుకుంటూ బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తూనే ఉండాలండి. చూడండి, ఇలా స్మూత్గా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చే వరకు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండి కంటే గోధుమ పిండి హెల్దీ కదా, నేను గోధుమ పిండితో చేశాను. ఇంకెందుకు ఆలస్యం, గోధుమ పిండిని కూడా మనము ఈ పిండి మిశ్రమం అంతా కూడా ఈ కేక్ మిశ్రమంలో బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం బాగా కలుపుకుంటూ పిండి మిశ్రమం అంతా కూడా ఈవెన్గా బబుల్స్ లేకుండా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మనం స్టిచ్ చేస్తూ ఉంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా తీసుకున్న క్యారెట్ను బాగా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకొని దీన్ని మనము తొక్క తీసేసి స్లైసర్ అంటే క్యారెట్ తురిమే దాంతో బాగా సన్నగా వస్తున్నాయి కదా, వాటితో తురుముకుంటే చాలా సన్నగా వస్తుంది. ఈ క్యారెట్ మిశ్రమాన్ని కూడా మనము తురిమి కేక్ మిశ్రమంలో వేసుకుందాము. ఒక క్యారెట్ వేసానండి, మీకు కావాలంటే ఇంకో క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ క్యారెట్ మిశ్రమం కూడా ఒక హాఫ్ కప్ అంతా వచ్చింది. ఇప్పుడు ఈ క్యారెట్ మిశ్రమాన్ని కూడా మనము ఈ పిండి మిశ్రమం కేక్ మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ బాగా స్టిచ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కూడా బాగా కలిసిపోవాలి ఈ పిండి మిశ్రమంలో. చూసారు కదా, కేక్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూను యాలక్కాయ పౌడర్ అండి. ఇది ఆప్షనల్ అండి, మంచి ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేశాను. అలాగే బేకింగ్ పౌడర్ ఒక స్పూను, బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది బేకింగ్ సోడా అండి. ఇప్పుడు ఈ మిశ్రమాలు కూడా అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అన్నీ కూడా 1 బై 1 బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఫైనల్గా మనము వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వరకు. చూసారు కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కేక్ మిశ్రమంలో అన్నీ కూడా మనం వేసేసుకున్నాము. అన్నీ బాగా కలిసినాయి కదండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా స్మూత్గా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. చూడండి, అంతా కూడా మంచి కలర్ఫుల్గా తయారైంది. ఇప్పుడు దీన్ని మనము కేక్ మిశ్రమంలో యాడ్ చేసుకుందాము. కేక్ మౌల్డ్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. అలాగే బటర్ పేపర్ యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే దాంట్లోనే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఈ టూటీ ఫ్రూటీ ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకుంటే మంచిగా లోపలికి మిక్స్ అయిపోయి అది కూడా బాయిల్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. మనకి కనిపించదు కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాక్లెట్ కేక్ లాగా మంచిగా తయారవుతుంది. చూసారు కదా, ఈ టూటీ ఫ్రూటీని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం అడుగున కేక్ మౌల్డ్లో టూటీ ఫ్రూటీని పైన చల్లుకుంటున్నాము. 2 కలర్స్ యాడ్ చేశాను. ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని కూడా ఇందులో డంప్ చేసుకోవాలి. అయిపోయిందండి. కేక్ మిశ్రమం అంతా కూడా యాడ్ చేసిన తర్వాత ఇలాగా ఒకసారి కిందకి కొడితే అడుగునంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఫైనల్గా కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను. ఇవన్నీ మనకి షోపీస్లా కనపడదు, కానీ లోపలంతా కూడా బాయిల్ అయిపోతుంది. మందపాటి కడాయిలో స్టాండ్ పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఈ కేక్ మౌల్డ్ని పెట్టి దాని మీద మూత పెట్టి ఆవిరిపోకుండా ఇంకో పెద్ద మూత పెట్టి దాని మీద గిన్నె లాంటిది కానీ బరువు పెట్టుకుంటే ఈవెన్గా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ అయిన తర్వాత చూడండి, కేక్ అంతా కూడా రెడీ అయిపోయింది. చాక్లెట్ కేక్ లాగా చాలా స్పాంజీనెస్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి క్యారెట్ కేక్ని. ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని ఇంకా మనము సర్వ్ చేసుకోవడమేనండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.